గతంలో షాదీ ముబారక్ చెక్కులు తీసుకోవడానికి సంకల పిల్లగాని ఎత్తుకొని వచ్చే పరిస్థితులు జరుగుతూ ఉండే. మీరు అందరు ప్రత్యక్షంగా చూసినారు. సంకల పిల్లగాని షాదీ ముబారక్ అయితే పిల్లగాడు పుట్టేదాకా కూడా పైసలు వచ్చే పరిస్థితి లేకుండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోడల్ ఏజెన్సీగా మున్నెలు దాని అప్లికేషన్ పెట్టుకొని ప్రాసెస్ అయ్యి ఇమీడియట్ గా దానికి సంబంధించి గ్రీన్ ఛానల్ ఫండ్స్ ఉన్నాయి. మేమే ఆర్డీఓలకు కలెక్టర్లకు ఈ మధ్య లెటర్ రాసినాం. మొత్తం వెంటనే మీరు మీ ప్రపోజల్స్ ఎక్కడో జాపలు లేకుండా పంపిమని చెప్పి. పిటిషనర్ యొక్క వాదన కూడా ఏంటంటే దీనికి చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి అంశం మీద అవును బడ్జెట్లో కేటాయిస్తామని ఒక మాట చెప్పి దానికి చేస్తే అయిపోతుండే. దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదు. అన్ని పైన కోర్టుల లోపల దానికి సంబంధించి సానుకూలంగా వీలైనంత తొందరలో ఆ ఆటంకాన్ని తొలగించుకొని ఇంకా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మనవి చేస్తూ రేపు సాయంత్రము 18వ తారీఖు 376వ జయంతి సర్దార్ సర్వాయి పాపన్నది. బహుజన ఆ రోజు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి బహుజన నాయకుంది. ట్యాంక్ బండ్ అమరవీరుల స్తూపం పక్కన విగ్రహావిష్కరణ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా బహుజన వాదులు అందరూ కూడా పాల్గొని జరిపేటువంటి సభలో అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా ఎందుకంటే ఈ ఉద్యమ స్ఫూర్తి పక్కనే మొన్న జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేసుకున్నాం. పక్కనే ఈరోజు సర్వాయి పాపన్న గారు చేసుకుంటా ఉన్నాం. పక్కనే కొండ లక్ష్మణ్ బాపూజీ ఉంది. తర్వాత భవిష్యత్తులో ఇంకా ఏదైతే బలుగు బలహీన వర్గాలకు సంబంధించి లేదా తెలంగాణ అమరవీరులకు సంబంధించిన ఆటలు 1969 కావచ్చు, తెలంగాణ సంబంధించిన అనేక రకాల ఇవన్నీ కూడా మిగతాయి కూడా తొందరలో పండుగ సాయన్నది కావచ్చు, కొమరం భీం కావచ్చు, చాక లైలమ్మ కావచ్చు, లేకపోతే ఈ విధంగా అనేక సంబంధించినటువంటి విజ్ఞాపనలు వాటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున త్వరలోనే అటువంటి కార్యక్రమం కొనసాగుతుందని మాట చేస్తూ రేపటి సాయంత్రం విగ్రహావిష్కరణకు అందరూ కూడా రావాల్సిందే విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. అనుమానం లేదు. నేను మళ్ళీ చెప్పిన ఎప్పుడు పిటిషనర్ నేను పిటిషనర్ అకౌంట్ నేను ఎప్పుడు చెప్పలే అట్లా. సారీ టు సెప్ అవును అదర్ పిటిషనర్కి అంతా ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ ఆయనకేమో ఆయనకి ఏదైనా ఎవరికో వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది అనుకుంటేనో ఎవరికి ఇది ఒక మనం జనరల్ ఊర్లలో సామర్థ్యం పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనేది అటువంటి గవర్నమెంట్ ఒక సపోర్ట్ చేస్తుంది. ఇల్లు కడుతున్నాం 5 లక్షల రూపాయలతోటి పెళ్లికి పైసలు ఇస్తా ఉన్నాం. దాని మీద వ్యక్తిగతంగా పిటిషనర్ కు ఏదైనా మోటివ్ లేకపోయిందంటే ఆయనకు వ్యక్తిగతంగా నష్టం జరిగేది ఏం లేదు కదా. ప్రభుత్వ ఖజానా గురించి అంత సీరియస్ అయితే సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. తప్పకుండా చట్టబద్ధత కాదు దానికి తీసుకోవాల్సిన మొత్తం షీల్డింగ్ అంతా కూడా చేస్తాం. భవిష్యత్తులో ఎవరైనా మళ్ళా ఎక్కడన్నా 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎవరైనా నచ్చడో తొలగించలేనటువంటి న్యాయపరంగా చిక్కులు లేని విధంగా చేస్తాం. నువ్వు అట్లా మాట్లాడు నేను చెప్పినా విచారణ చేపిస్తా అని చెప్పిన అంతకంటే చాలా సీరియస్ గా అటు ఎవరైతే న్యాయపరంగా రిప్రజెంట్ చేయాలో అధికారులుగా దానికి బాధ్యత ఉన్నటువంటి చెప్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి అందరికి సంబంధించినటువంటి దీని మీద చీఫ్ సెక్రటరీ గారు నిన్ననే ఆదేశించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది. తప్పకుండా ఈ అంశం మీద వీఆర్ వెరీ సీరియస్.